నిన్న శిరీష్ గారు గ్రేట్ ఆంధ్ర దాంట్లో ఇంటర్వ్యూ ఇవ్వడం బేసిక్గా ఆయన ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాడు. మామూలుగా మీడియా ముందుకు రారు, స్టేజ్ పైన కూడా ఏదన్నా ఉంటే థ్యాంక్ యూ చెప్పడం ఇలాంటిది తప్పితే పెద్ద మాట్లాడరు. సంక్రాంతికి వస్తున్న ఒక దాంట్లో ఎమోషనల్ అయ్యాడు. అంటే మాకు నిజంగా ఆ రోజు ఇలా రాకుండా ఉంటే మాకు ఇలా డ్యామేజ్ అయిపోయేది, సంక్రాంతికి వస్తున్నాం అంటే ఆయన ఆ సినిమాని జర్నీ చేశాడు. గేమ్ చేంజర్ నేను జర్నీ చేశాను. సో ఇది దాంట్లో ఏంది నిన్న ఫస్ట్ టైం ఇవ్వడం వల్ల ఆయనకి వచ్చిన ఆ ఎమోషనల్ యాంగిల్లో కాబట్టి డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ శిరీష్ గారు మొత్తము డిస్ట్రిబ్యూషన్ యాంగిల్లో ఉంటాడు. సో ఆ యాంగిల్లో చెప్పింది ఈరోజు మీడియాలో కానీ అండ్ ఫ్యాన్స్లో కానీ జరుగుతుంది. బట్ ఇంటెన్షన్ అది కాదు. ఎందుకంటే మాకు క్లియర్, ఇప్పుడు చరణ్తో శిరీష్ కూడా చాలా క్లోజ్గా ఉంటాడు. సెట్లో కానీ ఎక్కడైనా ఈక్వల్గా క్లోజ్గానే ఉంటాడు. సో చరణ్ పైన కానీ మాకు అలాంటి ఉద్దేశం నాకు కానీ ఆయనకు కూడా ఉంటుంది. సో ఇంటెన్షన్ అది కాదు. సో ఇప్పుడు ఎమోషనల్గా ఫస్ట్ టైం ఇస్తున్నప్పుడు సో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందనుకో, ఎక్స్పీరియన్స్గా మాట్లాడతారు. ఎప్పుడైతే అండ్ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఇంటర్వ్యూ చేస్తే ప్రపంచం అందరికీ తెలుసు, వాళ్ళు ఎలా అడుగుతూ ఉంటారో. అది ఎక్స్పీరియన్స్ లేకుంటే తప్పకుండా ఇట్లాంటి మాట్లాడినప్పుడు తప్పులు వెళ్తాయి. అలాంటి ఇంటెన్షన్తో వెళ్ళిన తప్పే, కానీ అది ఇంటెన్షన్ కాదు. మళ్ళీ నేను టోటల్ ఎపిసోడ్ చూసా. ఎవరైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ చిన్న క్లిప్పునే వాడుతున్నారు. కాదు, ఆ ఎపిసోడ్ అంతా అక్కడ జరిగిన ఎపిసోడ్ అంతా చూస్తే మళ్ళీ ఆయన దాంట్లోనే స్టేట్మెంట్ ఉంది. అయినా హీరోలు దీంట్లో ఉండదు, మాకు ఒక ఫోన్ కాల్ చేసి ఉంటే బాగుండు, మాకు ఫోన్ కాల్ రాలేదు, పైన మేము హీరోలను అడిగేది ఏముంటుంది. ఫైనల్ కన్క్లూజన్ అంతా కరెక్ట్గానే ఉంది. పోతే ఫస్ట్ టైం ఇవ్వడం వల్ల అలాంటిది జరిగిందే, కానీ చరణ్ పైన మాకు ఎలాంటిది ఉండదు. నా ఇంటర్వ్యూలు కానీ ఇవి కానీ ఎక్కడైనా మాది గుడ్ రిలేషన్ ఉంటుంది. ఓకే, అంటే ఇండస్ట్రీలో పోటీ అనేది కామన్, అటు హీరోల పరంగా కానీ ప్రొడక్షన్ హౌస్ల పరంగా కానీ. మిగతా ప్రొడక్షన్ హౌస్ల పైన కూడా అలా మాట్లాడడం కరెక్టేనా శిరీష్ గారు? అంటే అక్కడ ప్రొడక్షన్ హౌస్ గురించి కాదండి. మళ్ళీ ఇప్పుడు మేము 22 తేడా ఉందన్న ఇప్పుడు అదే అక్కడ ఏమడిగారు అనేది ఒకటి చూడాలి. సో గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఏమడిగారు రెండింటిని కంపారిజన్ చేసి అది అడగాల్సిన క్వశ్చనే కాదు. నేను అదే చెప్తున్నా, అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇస్తున్నారో ఆయన లోపల ఉన్న ఆ కంపారిజన్ ఎమోషన్స్ అది ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేసినట్టుగా శిరీష్ గారికి రాదు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన లైఫ్లో. గ్రేట్ ఆంధ్రాకి నిన్న ఇచ్చింది ఇది ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. సో దీంట్లో ఉన్న దాంట్లో ఆయన అడిగిన దాంట్లోకి వెళ్ళి వచ్చిందే కానీ వేరేదేముండదు.